అసలు తన భార్యతో కలిసి చేంజింగ్ రూమ్లో ఉండటం అసహ్యం అయితే ప్రతి భార్య భర్త చేసేది అసహ్యమే. నువ్వు అసహ్యం, నువ్వు కూడా అసహ్యమే, నువ్వు కూడా అసహ్యమే, ఇక నువ్వు అసహ్యానికి అసహ్యం. బట్టలు మార్చుకోవడం అంత అర్జెంట్ అంటే పక్క రూమ్కి వెళ్ళి ఉండాల్సింది అన్నట్టు. డూ యు నో హూ ఐ యామ్? ఐ యామ్ అభి, ద రాక్ స్టార్. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను. ఇవాల్టి దాకా నేను ఎవరిని లెక్క చేయలేదు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళని. ఎందుకంటే నేను సిగ్గు లేని వాణ్ణి. అందుకనే నేను మీ అందరి ఎదుట నా వైఫ్ని హగ్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇది కూడా అభ్యంతరకరమైతే మీరంతా కళ్ళు మూసేసుకోవచ్చు. మీరంతా ఎలాగో సిగ్గులేని వాళ్ళే కదా, అందుకే అలా కళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. అలా చూస్తూనే ఉండండి. మా ఆవిడని నేను ఇప్పుడు కిస్ చేసుకోబోతున్నాను. లైక్ దిస్. అక్క 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 ఫుగి, మీరింత శ్రమపడి ఇక్కడికి రావడం ఎందుకు? నాకు చెప్తే నేను వచ్చేదానిగా. మీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడుగా కుదుటపడుతోంది, ఇంత శ్రమ తీసుకొని రావాలా? బావుంది, మరీ చెప్తారు. నా ఆరోగ్యం మరీ అంతేం చెడిపోలేదు. మీది మరీ చూద్దాంలేండి, ఇప్పుడు బానే ఉంది. అదేంటంటే ఇంట్లో కూర్చుని నాకు బోర్ కొట్టేస్తోంది. అందుకని మిమ్మల్ని కలిసినట్టుగానే ఉంటుంది, అలాగే ముఖ్యమైన సంగతి మాట్లాడినట్టు ఉంటుంది. ముఖ్యమైన సంగతా అంటే ఏమిటి? ఏంటంటే పెళ్లి బాధ్యత మొత్తం అభి తన మీద వేసుకున్నాడు. అయితే పెళ్లికి సంబంధించిన తంతు తతంగాల గురించి తనకేం తెలుసని నేననుకునేదేంటంటే తంతు తతంగాలు చక్కగా జరగాలని. తప్పకుండా. అయినా అభి చాలా తెలివైన కుర్రాడు కదా, తను ఎలాంటి బాధ్యతలు తీసుకున్నా అవి చక్కగా నెరవేరుస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. తన పనేదో తను చేస్తాడనుకోండి, కానీ పెద్దవాళ్ళుగా మనకు కూడా కొన్ని బాధ్యతలుంటాయి కదా. నా ఉద్దేశం ఏంటంటే ఏ తంతు ఎప్పుడు జరగాలో, అది ఎలా చెయ్యాలో అభికి మాత్రం ఎలా తెలుస్తుంది? అలాగే ఏ పని ఎక్కడ చేయాలో తనకి తెలియదు కదా. అందుకే ఆ పద్ధతులన్నీ మనమే తనకి చెప్తే బావుంటుంది. ఉదాహరణకి పెళ్లికి ముందు నిశ్చితార్థం జరగాలనే సంగతే మనం పట్టించుకోలేదు. మీరేం కంగారు పడకండి, పురోహితుణ్ణి నేను మాట్లాడేశాను. రేపు మంచి ముహూర్తం అంట. రేపు మనం నిశ్చితార్థం చేసుకుందాం. రేపా? రేపేనా? అదేంటండి, రేపేలా చేయగలం? మేమింకా ఏమీ సిద్ధం చేసుకోలేదు. మీరంతా కేవలం బుల్బుల్ని చక్కగా సిద్ధం చేయండి చాలు. మిగతా పనులన్నీ నాకు వదిలేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.